మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం. హనుమంతునికి వడమాల ఎందుకు వేస్తారు? హనుమంతుడికి వడమాల వేయడం, వడమాల సమర్పణ చాలా పవిత్రమైన ప్రాచీన ఆచారం. ఇది కేవలం భక్తి సూచిక కాదు. పురాణం, శాస్త్రం, ఆయుర్వేదం, శక్తితత్వం అన్నిటికీ సంబంధించిన ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇక్కడ పూర్తి వివరణ తెలుసుకుందాం. శనీశ్వర దోష నివారణకు హనుమంతుడు అత్యంత శక్తివంతుడు. హనుమంతుడు శని దోషాన్ని తొలగించే దేవుడు. వడలు ఉప్పు లేకుండా చేసినవి శని శాంతి తీర్థంగాను పరిగణించబడతాయి. కాబట్టి వడమాలను సమర్పించడం ద్వారా శని దోషం, కర్మబంధనాలు, అడ్డంకులు తగ్గుతాయని నమ్మకం. వడమాల రూపం బలం మరియు రక్షణకు సూచకం. వడలు వలయాకారం అంటే సర్కిల్లో ఉంటాయి. వలయం అంటే శక్తి, రక్షణ, పవిత్రత. హనుమంతుడు బలరూపుడే కాబట్టి వడమాల వలయం ఆయన శక్తిని సూచిస్తుంది. వడలు ప్రాణశక్తిని, అగ్నితత్వాన్ని సూచిస్తాయి. వడలు నూనెలో వేయబడ్డాయి కాబట్టి అందులో అగ్నితత్వం ఎక్కువ. హనుమంతుడు అగ్ని మరియు వాయువు తత్వాల సమ్మేళనం. అందుకే వడమాల ఆయనకు అత్యంత అనుకూల నైవేద్యం. శత్రునాశనం, అడ్డంకుల తొలగింపు. ప్రాచీన గ్రంథాల్లో వడమాలను విఘ్న వినాశి నైవేద్యం అని పిలుస్తారు. వడమాలతో చేసిన అర్చన వల్ల దుష్ట శక్తులు దూరం, అడ్డంకులు తొలగింపు, కష్ట సమస్యలు పరిష్కరించబడతాయని చెబుతారు. హనుమంతుడి శక్తికి ఉపమానం వడమాల లెక్కలు. కొందరు 108 వడమాలతో మాల వేస్తారు. 108 అంటే 9 గ్రహాల శాంతి, 12 రాసుల సమతుల్యం, 27 నక్షత్రాల శుభఫలం. ఇది సంపూర్ణ రక్షణకు సంకేతం. వడమాల ప్రదక్షిణ వల్ల బలవృద్ధి, ధైర్యము. వడమాల వేసిన తర్వాత స్వామి ప్రదక్షిణ చేస్తారు. దీంతో మనసులో ధైర్యం పెరుగుతుంది, సంకల్పశక్తి బలపడుతుంది, శరీరము శక్తివంతమవుతుంది. ఈ కారణంగా పురుషార్థ సిద్ధి కలుగుతుందని నమ్మకం. దీర్ఘకాలిక వ్యసనాలు, శరీర దోషాలు తగ్గుతాయి. హనుమంతుడు ప్రాణయోగి, బలరూపి, దుష్ప్రవర్తన నాశకుడు. వడమాల పూజ చేస్తే మద్యం, ధూమపానం వంటి అలవాట్లను విడిచే శక్తి పెరుగుతుందని చెబుతారు. ఇది అండి సంపూర్ణంగా. వడమాల వేస్తే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి తెలుసుకున్నాం. కాబట్టి చాలామందికి తెలియదు కాబట్టి వాళ్ళకు కూడా తెలియచేసి ఈసారి వడమాలను స్వామివారికి అర్పించి పూజ చేయించుకుని ఈ రకంగా స్వామి యొక్క ఆశీస్సులు పొందుదాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.